హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. చాలా రోజుల తర్వాత ఇండోర్లో షూట్ చేస్తున్నాను. ఇది మనకు ఇవాల్టి దినపత్రికల్లో ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా బ్యానర్ ఐటమ్గా వచ్చిన మ్యాటర్ ఏంటి అంటే, భారత్ ఫ్యూచర్ సిటీలో ఏకంగా 10 సంవత్సరాల కాలంలో 60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ అమెజాన్ కంపెనీ అమెజాన్ డాటా సెంటర్ని ఎక్స్టెండ్ చేస్తుంది. కొంతమంది నాకు మిత్రులు మెసేజ్ పంపించారు, అన్న ఆల్రెడీ అక్కడ ఉంది కదా, దానికి మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ అని. నాకు విచిత్రంగా అనిపించింది ఆయన క్వశ్చన్ చూస్తే. 2022లో కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో మొట్టమొదటి నాన్ ఫార్మా కంపెనీకి అక్కడ కేటాయించింది. ఎందుకు చెప్తున్నాను కొద్దిగా లోతుగా ఆలోచించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అది ఫార్మాసిటీని రద్దు చేసి రేవంత్ రెడ్డి గారు ఏదో భూముల చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు. మరి వాళ్ళ హయాంలోనే అక్కడ అమెజాన్ డాటా సెంటర్కి ల్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రిని ఎందుకు అడగలేదు, మీరు ఫార్మాసిటీ కోసం కదా మీరు ఈ భూసేకరణ చేసింది, మరి అమెజాన్ కంపెనీకి ఎందుకు ఇస్తున్నారు డాటా సెంటర్కి అని అడగలేదు ఆ రోజు. ఇవాళ మాత్రం ఈ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నారు. సరే, ఆ రాజకీయం పక్కన పెడితే, ఎగ్జిస్టింగ్ అమెజాన్ డాటా సెంటర్ ఆల్రెడీ ఒక 4,000 మందితో అక్కడ ఆపరేషనల్గా ఉంది. వాళ్ళకు 2022లో ల్యాండ్ కేటాయించడం, 2024లో అంటే వితిన్ 2 ఇయర్స్లోనే వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ చేసి దాన్ని ఆపరేషనల్ స్థాయికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా అక్కడ మాకు ఎక్స్టెన్షన్ కావాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం రెడీ అయ్యి ప్రస్తుతం FCDA బిల్డింగ్ ఎక్కడైతే నిర్మాణం అయ్యిందో అటువైపు ఇవ్వడానికి గతంలో అంగీకారం తెలిపింది. అక్కడ వాళ్ళు బోర్డు కూడా పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత అక్కడ FCDAకి ఇస్తే అవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి అపోజిట్, అంటే ప్రస్తుతం అమెజాన్ డాటా సెంటర్ ఉన్న చోటనే దానికి బ్యాక్ సైడ్ ఎక్కడైతే మొన్న డిసెంబర్ నెలలో గ్లోబల్ సమ్మిట్ జరిగిందో ఆ ప్రాంతాన్ని డేటా సెంటర్స్ హబ్గా మార్చారు. కాబట్టి ఆ హబ్లో 202 ఎకరాలని అమెజాన్ డాటా సెంటర్కు ఇస్తున్నట్టుగా ఆ రోజు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఒక 2 నెలల నుంచి దానికి పూర్తిగా కాంపౌండ్ వాల్ వేసుకునే వర్క్ కూడా చేస్తున్నారు. నేను నాతో పాటు వచ్చిన ఒక ఫ్రెండ్ కూడా అక్కడ అంతా చూపించాను, గ్రౌండ్ లెవెల్లో చూపించి తిరిగి. సో అక్కడనే ఇప్పుడు మొన్న సీఎం మొన్న కూడా కాదు, జూన్ 15వ తేదీన దానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన చాలా పెద్ద ప్రకటన. 2 సంకేతాలు వెళ్తున్నాయి. ఆ 2 సంకేతాలు ఏంటనేది చెప్తాను నేను. ఒకటి, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో మనందరికీ తేడా తెల్లమైంది. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ కాకుండా ఒక మెసేజ్ పంపాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్టేట్మెంట్, ఆ రెండో ఉద్దేశాన్ని నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ప్రస్తుతం నేను ఈ వీడియోలో చెప్పబోతున్న ఇనీషియల్ పాయింట్స్ ఏంటంటే, ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటి. వచ్చే 10 సంవత్సరాల కాలంలో అమెజాన్ ఒక్కటే హైదరాబాద్ సెంట్రిక్గా ఏకంగా 60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతోంది అని. 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే నడక్ జూక్. దాంతో ఎంతమందికి ఉద్యోగం వస్తుంది? అదంతా ఫ్యూచర్ సిటీ సెంట్రిక్గా జరగబోతుంది. అఫ్కోర్స్ వేరే చోట చందన్వెల్లిలో కొంత ల్యాండ్ ఇచ్చారు, బట్ హ్యూజ్ ల్యాండ్ ఇచ్చింది ఇక్కడ 202 ఎకరాలు. ఇన్వెస్ట్మెంట్ సైజ్ కూడా ఓవరాల్గా తెలంగాణకు 60,000 కోట్ల రూపాయలు తీసుకొస్తుంటే అందులో సింహభాగం ఆల్మోస్ట్ 90% పెట్టుబడులు అమెజాన్ డాటా సెంటర్కి సంబంధించి ఫ్యూచర్ సిటీలో ఉండబోతున్నాయి. ఫ్యూచర్ సిటీలో ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అనడానికి ఉదాహరణ. అయితే అమెజాన్ డాటా సెంటర్కి దగ్గరలోనే ఇంకోటి కూడా అవుతుంది, ఏది, కంట్రోలెస్ డాటా సెంటర్. మరి అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. ఒకటే దృష్టిలో పెట్టుకోండి, డేటా సెంటర్లకు నీటి వినియోగం చాలా చాలా ఎక్కువ. ప్రస్తుతం అక్కడ పారిశ్రామిక అవసరాల కోసం నీటిని సప్లై చేసే పరిస్థితి లేదు. మూసీ రివర్ నుంచి 56 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి అక్కడికి పారిశ్రామిక అవసరాల కోసం శుద్ధి చేసిన వాటర్ని తీసుకుపోవడమని ప్లాన్ చేస్తున్న నాగోల్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ STP నుంచి. బట్ ఆ పైప్ లైన్ పూర్తవడానికి ఎంత లేదైనా 4-5 సంవత్సరాలు పడుతుంది. సో అప్పటిదాకా ఆ డాటా సెంటర్లకున్న ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే, అక్కడున్న భూగర్భ జలాలను విరివిగా డిగింగ్ చేసి వాడుకోవడం. సో అక్కడ భూగర్భ జలాలు అంతరించిపోతాయి. కాబట్టి ఆ నజదీక్ ఏరియాలో, ఆ దగ్గర ఏరియాలో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. ఇంకొకటి, పవర్ గ్రిడ్ కూడా అక్కడ రేడియేషన్కు కారణమవుతుంది. ఈ 2 కారణాల వల్ల మీరు ఆ అమెజాన్ డాటా సెంటర్ సరౌండింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదని చెప్తున్నాను. అందుకోసం అది పక్కన పెడితే, ఈ అమెజాన్ డాటా సెంటర్ హైలైట్స్ ఏందనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రియల్లీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అమెజాన్ డాటా సెంటర్కి సంబంధించి కోర్ ఏంటంటే, Amazon Web Services AWS spreading Hyderabad's future as a global cloud and AI hub with ongoing 60,000 crore investment to build one of the India's largest hyperscale data center networks అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
ద ప్రాజెక్ట్ అఫీషియల్లీ బ్రో గ్రౌండ్ ఇన్ జూలై 2026, అదే 15th జూలై రోజు. 2 yearsలో దీన్ని ఆపరేషనల్కు తీసుకురావాలని వాళ్లకు ప్రధానంగా ల్యాండ్ ఇచ్చినప్పుడు పెట్టిన కండిషన్. సో భారత్ ఫ్యూచర్ సిటీ లొకేటెడ్ అట్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్. కీ పాయింట్స్ ఏంటంటే మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్, మ్యాసివ్ అంటే 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్. అమెజాన్స్ 48 బిలియన్ ప్లాన్, మొత్తం ఇండియాకు సంబంధించి 48 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయబోతుంటే అందులో 60,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రాబోతున్నాయి. సో స్ట్రాటజిక్ లొకేషన్, ద హైపర్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి స్ప్రెడ్ అక్రాస్ 202 acres ఇన్ ద న్యూ భారత్ ఫ్యూచర్ సిటీ అండ్ 98 acres ఇన్ చందర్వేల్. చందర్వేల్ అనేది షాద్నగర్లో ఉంటుంది. సో దిస్ బిల్డ్స్ అపాన్ అమెజాన్స్ ఎగ్జిస్టింగ్ డేటా సెంటర్ ఫుట్ ప్రింట్ ఏరియాలో ఫ్యూచర్ సిటీలో ఫేజ్డ్ మేనర్గా. ఎప్పటివరకు పూర్తి కావాలనేది, ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద భారత్ ఫ్యూచర్ సిటీ క్యాంపస్ ఈజ్ slated to be operational within 24 months with the remaining phases executed over the next decade. సో అది ఆ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏముంటాయి టెక్నికల్ ఎలక్ట్రికల్ ఇంపాక్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ డామినెన్స్. ద న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ డిజైన్ టు ప్రొవైడ్ స్టార్టప్స్, ఎంటర్ప్రైజెస్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ with next generation developer tools, custom AI chips and hundreds of managed AI services. ఇవి ప్రధానంగా అక్కడ రాబోతున్నాయి. జాబ్ క్రియేషన్ అండ్ ట్రైనింగ్, ద లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు హెవీలీ సపోర్ట్ ద లోకల్ ఎకానమీ. AWS has already trained hundreds of local students in data center operations and hired a portion of them directly into their operational. అంటే లోకల్ యూత్కి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ కల్పన చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అమెజాన్స్. రీజనల్ గ్రోత్కి ఎలా ఉపయోగపడుతుందంటే ఆ ఏరియాను మనందరికీ తెలుసు, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని ప్యూర్ అంటారు. ఇది పెరి అర్బన్ రీజియన్ అని చెప్పి ప్రభుత్వం అనుకున్నది కాబట్టి దాన్ని ప్యూర్ అంటారు. ఆ ప్యూర్ ఏరియాలో రాబోతున్న అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది. అమెజాన్స్ అరైవల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్సలరేట్ డెవలప్మెంట్, ఇంప్రూవ్ డిజిటల్ బ్యాంకింగ్, హెల్త్ కేర్ అండ్ డిజిటల్ గవర్నెన్స్ వైల్ అట్రాక్టింగ్ కాంప్లిమెంటరీ టెక్నాలజీ బిజినెస్ టు లొకేట్ నియర్ బై అనేది మెయిన్గా లక్ష్యంగా కనిపిస్తుంది. కెరీర్ అండ్ హైరింగ్ ఆపర్చునిటీస్ అట్ న్యూ అమెజాన్ డేటా సెంటర్ హ్యూజ్గా ఉంటుంది. బిజినెస్ ఆపర్చునిటీస్ హ్యూజ్గా ఉంటాయి. రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా అదే స్థాయిలో ఉంటుంది అనేది మొత్తం ఇదే కాన్సెప్ట్ రివీల్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇది ఆయన అనౌన్స్ చేసింది. 60,000 కోట్లు వెంటనే రావు, ఇది ఈ ఇయర్ వచ్చే ఇయర్ కాదు. 10 సంవత్సరాల కాలంలో 60,000 కోట్ల రూపాయలు అమెజాన్ కంపెనీ పెడుతున్నది. ఇండియాకు మొత్తం 48 బిలియన్ డాలర్లు ఇండియాకు తీసుకొస్తుంటే అందులో సింహభాగం మనకు తెలంగాణ వాటాగా కనిపిస్తుంది. అది కూడా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇక్కడ సీఎం గారు ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు ఆ స్టేట్మెంట్ ద్వారా. చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయి రేవంత్ రెడ్డి గారు మారిపోయి వేరే వాళ్ళు ముఖ్యమంత్రి వచ్చి లేదా వేరే పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఇదంతా ఉంటుందా అని ఒక సందేహం వ్యక్తం చేస్తారు. నిజానికి అది ఆ సందేహానికి ఏమాత్రం శాంటిటీ లేదు. అది జస్ట్ అపోహ మాత్రమే. ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి కాలంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రక్రియ కొనసాగుతుంది. అది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన రోషయ్య గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు, ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి గారు. ఎవరు వచ్చినా కూడా హైదరాబాద్కు తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్ తేవడానికే ప్రయత్నం చేస్తారు. అలాంటిది ఇన్ని వేల కోట్ల స్థాయిలో ఇన్వెస్ట్మెంట్కు మార్గం సుగమమయ్యి భూములు బదలాయింపు జరిగిపోయి కన్స్ట్రక్షన్ కూడా వేలాది కోట్ల రూపాయలతో కన్స్ట్రక్షన్ కొనసాగుతూ అటు రతన్ టాటా రోడ్ కావచ్చు, ఇటు ఈ అమెజాన్ డేటా సెంటర్ ఫౌండేషన్ తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కావచ్చు, దాని ఎదురుగా కంట్రోలెస్ డేటా సెంటర్ కావచ్చు, ఇవన్నీ అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అలా కనిపిస్తున్నప్పుడు వేల కోట్ల పంపింగ్ జరుగుతుంది, వేల కోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు రేపొద్దున రద్దవుతుందా అన్న ప్రశ్న ఏ యాంగిల్లో ఉత్పన్నమవుతుంది అనేది మీరు ఆలోచించాలి. అందుకే ఆయన స్పష్టంగా 10 ఏళ్లలో అమెజాన్ ఒక్క కంపెనీయే 60,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ మార్చబోతున్నామో అని చెబుతుందో దానికి అనుగుణంగా ఈ నిర్ణయాలు. సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా వికసిత్ భారత్ పేరిట 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక ఆర్థిక శక్తిగా ఇదే క్రమంలో చేస్తున్న ప్రయత్నానికి అందులో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 30
ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఇండియాను తీర్చిదిద్దబోతుంటే అందులో 10% వాటా తెలంగాణ నుంచి మేము కాంట్రిబ్యూట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తెలంగాణ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతోంది భారత ఆర్థిక వ్యవస్థలో అని చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి, దానికి అనుగుణంగా భూముల కేటాయింపు జరుగుతుంది, దానికి అనుగుణంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలవుతుంది, దానికి అనుగుణంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇన్ని కల్లారా జరుగుతుంటే రద్దు అవుతుంది ఫ్యూచర్ సిటీ అని కొంతమంది మాట్లాడుతుంటారు చూడండి. అది జస్ట్ అపోహ ఆర్ అవగాహన లేని ఒక వదంతి. ఈ స్పష్టమైన సంకేతం ఇవ్వడానికే ఆయన నిక్కచ్చిగా 60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది ఫ్యూచర్ సిటీకి సంబంధించి అని చెప్తున్నారు. ఆ మెసేజ్ ఆయన ఇవ్వడం ఉద్దేశంతో అది చేసినట్టుగా మనకు స్పష్టమవుతుంది. రైట్, ఫ్యూచర్ సిటీ రద్దయ్యే ప్రసక్తే లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని ముందుకు తీసుకువెడుతూనే ఉంటారు గ్యారంటీగా. సో ఈ దశలో అక్కడ కన్స్ట్రక్షన్కి యాక్టివిటీ బిగిన్ కాబోతుంది. రోడ్ల వరకు ఊపందుకుంటుంది, చాలా రోడ్ల వరకు జరుగుతుంది. కాబట్టి తక్షణం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వచ్చే 5-6 సంవత్సరాలలో మంచి అప్రిషియేషన్ పొందడంతో పాటు మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక అద్భుతమైన ఏరియాలో భూమిని కొనిచ్చిన ఘనత మీరు పొందండి. మాదాపూర్, కొండాపూర్ మిస్ అయ్యాం. ఇవాళ జస్ట్ దూరం అనుకొని ఫ్యూచర్ సిటీని కోల్పోవద్దు. ఆ రోజుల్లో కూడా కంకర రోడ్డు లేదు. సైబర్ టవర్స్ ముందు కంకర రోడ్డు నేను చూశాను. ఇక్కడ ఎందుకు ఈ రాళ్ళు రప్పల్లో అనుకుని కొనలేదు. అవన్నీ మిస్ అయ్యాం. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ కొనే పరిస్థితి ఉందా? అంతే. దూరం అనేది మ్యాటర్ కాదు. రోడ్డు రవాణా వ్యవస్థ పెరిగిపోతున్న నేపథ్యంలో టైంతో చూడాలి, ఎంతసేపట్లో మనం అక్కడికి రీచ్ అవుతాం అనే యాంగిల్ ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ ప్రతిపాదనల దశలో ఉంది, కొద్దిగా నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది తెలివైన నిర్ణయం అవుతుంది. కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ మొత్తం మీరు తరచి చూసినా కూడా అన్ని మార్గాలలో 10-12% యాన్యువల్ అప్రిషియేషన్ ఉంది, అంటే గ్రోత్ ఉంది. అదే శ్రీశైలం రోడ్డు, నాగార్జున సాగర్ రోడ్డు, ఫ్యూచర్ సిటీకి సమీప ప్రాంతాల్లో 25% యాన్యువల్ గ్రోత్ ఉంది. సో అది దృష్టిలో పెట్టుకొని దాన్ని క్యాచప్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ నెక్స్ట్ జనరేషన్కి మంచి ఉపయోగపడే ల్యాండ్ ఇచ్చిన వారు అవుతారు. మార్క్ మై వర్డ్స్. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. అదే రకంగా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు వీడియోను హైప్ బటన్ నొక్కి కొంత ప్రోత్సాహం చేయమని కోరుతున్నారు. ఇంకా నా కంటెంట్ నచ్చితే మాత్రం జాయిన్ అనే బటన్లో మీరు నొక్కి మంత్లీ ఇంత పేమెంట్ కూడా మీరు చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇక ఇంకొక 2 మాటలు కూడా చెప్పదలుచుకున్నాను. బోర్ర కొట్టకుండా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. ఒకటి, నాతో పాటు ఎవరైనా రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకొని బిజినెస్ చేద్దామనుకున్న వాళ్ళు ఏమాత్రం అవగాహన లేకపోయినా పర్వాలేదు, మీకు ట్రైనింగ్ ఇచ్చి మరీ మిమ్మల్ని మీతో బిజినెస్ చేయిస్తాం. నిక్కచ్చిగా కష్టపడతాను అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. ఏదో టైంపాస్ వాళ్ళు మాత్రం రావద్దు. రైట్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మంచి టీంతో ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మా టీంతో జాయిన్ అవ్వచ్చు. మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తాము. దాంతోపాటు నా దగ్గర ఉన్న కొన్ని వెంచర్లలో, ఈ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్న కొన్ని వెంచర్లలో బల్క్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ బల్క్ ప్లాట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు బ్రోషర్ ప్రైస్ కంటే ఒక 25%కు తక్కువగా వస్తుంది. ఆ తర్వాత ఒక 2-3 ఏళ్ళు కనుక వెయిట్ చేస్తే మీరు ఒక 50% హైక్తో వాటిని సేల్ చేసుకుని ఒక ఇన్వెస్టర్ యాంగిల్లో మంచి షేర్తో మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఇది బల్క్ బయర్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. సింగిల్ ప్లాట్, 1-2 ప్లాట్లు తీసుకునే వాళ్ళకి ఇది వర్తించదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. బల్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే మినిమం 600 గజాలకు పైగా తీసుకునే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మంచి ప్రైస్ ఉంటుంది. అదే రకంగా మీరు 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వాటిని సేల్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా మీతో కలిసి నడవడానికి, కలిసి పని చేయడానికి, కలిసి వాటిని సేల్ చేయడానికి నేను మీకు తోడుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.